శాస్త్రం అన్నీ చెప్పింది. ఓకే. మద్యం, పానం, శ్రియ, సూన, యత అధర్మశ్చ చతుర్విధం. భాగవతం చెప్పింది ఈ విషయాలు. 4 విషయాలు తప్పు. వ్యభిచారము, మాంసాహారాన్ని స్వీకరించటం, జూదమాడటం, తర్వాత మాదక ద్రవ్యాలు, సిగరెట్, మందు, గుట్కా, మాణిక్ చంద్ ఇవన్నీ వేసుకుంటారు కదండి. ఇవన్నీ ఈ 4 అధర్మము అని శాస్త్రం క్లియర్ గా చెప్పింది. ఓకే. కాబట్టి ఈ 4ని మనం దూరం పెట్టాలి. అప్పుడే మనం మనిషి అవుతాం. ఓకే. మాంసాహారం తినడమే తప్పు, అసలు పాపం, మహాపాపం. పాపం కాదు, మహాపాపం. మీరు మనం ఇక్కడ ఏవేవైతే చేస్తామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక మనల్ని కూడా అలానే చేస్తారు. దానికి సిద్ధము అని అంటే మన ఇష్టం. ఇంకా చాలా మంది అంటారు చూసుకుందాంలే ఏదైతే అది అని. అలాంటి మూర్ఖులకి మనం ఇంకేం చెప్తామండి. సో ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళటం గానీ నీటిని తాగించలేం కదా. మన ప్రయత్నం మంచి విషయాలు 10 మందికి చెప్పటము, అంతేకాని ఎవరిని మనం గొంతు పట్టుకొని ఇది చేయించలేమన్నమాట. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఆ అనుభవము, ఆ మానసిక మెచ్యూరిటీ, తర్వాత ఆ పరిపక్వత అనేది వాళ్ళకి ఉండాలి.